హలో అండి. అందరికీ నమస్కారం. నేను మీ సరోజినినండి. ఈరోజు ఇలా స్వామివారి పూజ చేసుకున్న తర్వాత స్వామి నామాలు చెప్పుకుంటూ కొద్దిగా తులసి దళాలు వేసుకున్నానండి. తులసి దొరికింది కాబట్టి ఇలా వేసుకుంటూ కొన్ని పువ్వులు కూడా ఇవి లోకల్‌గా ఇంట్లో పూసే పువ్వులు కదండీ! నాకు చాలా ఇష్టం ఇంట్లో పూలు పూసేయండి. శంకు పూలు కూడా కొన్ని ఒక 4 తెలిసిన వాళ్ళు ఇచ్చారంటండి. అవి తీసుకొచ్చారు మా వారు. అందుకనే అవి పెట్టుకుంటూ స్వామివారి నామాలు చెప్పుకుంటూ చక్కగా పువ్వులు మళ్ళీ వెనక నుంచి కొద్దిగా అంటే స్టూలు చిన్నదయిపోయిందండి. ఇంకా ఇటువైపు, అటువైపు స్వామివారికి పువ్వులు చల్లుతూ చక్కగా పూజనైతే ఇంత అందంగా చేసుకున్నానండి. నాకైతే చాలా ఆనందం అనిపిచ్చిందండి. మీకు ఈ పూజ నచ్చితే మాత్రం లైక్ చేయకుండా పోవద్దండి. స్వామివారంటే నచ్చంది ఎవరికండి? అందరికీ నచ్చుతాడండి స్వామివారంటే. ఎందుకనంటే ప్రతి ఒక్కరూ కూడా ఈ పూజకి కళ రావట్లేదండి. ఎంత చేసినా కూడా ఏదో లోటుగా కనపడుతుంది. అందుకే స్వామివారివి శంకుచక్ర నామాలున్నాయి కదండీ! ఇది మందిరంలో తీసుకొచ్చి ఇక్కడ పసుపు, కుంకుమలో పెట్టానండి. చాలా కళొచ్చిందండి. ఆ తర్వాత చూడండి స్వామివారు ఎంత అందంగా కనిపిస్తున్నారో మన కళ్ళకి. ఏది ఏమైనా కూడా స్వామివారికి శంకుచక్ర నామాలు అంటేనే అదొక కళ అండి. స్వామివారికి అవి వేరు చేసి చూసినట్లయితే నాకు వీడియో మంచిగా కనిపించలేదండి. అందుకనే అవి పెట్టానండి. ఎంత చక్కగా కళొచ్చిందో చూసారండి స్వామివారికి. ఇంతే చాలండి. ఇంత భక్తితో చేసుకు